ప్రార్థన చేసుకొని ఉదయకాల సమయంలో ఆరాధన ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ బడ్లంగా నీ సన్నిధిలో చేరి నేను స్తుతించటకు, ఆరాధించటకు ప్రభువా మేము చేరి ఉండగా మీ సన్నిధి మాతో ఉంచమని ప్రార్థన చేస్తున్నాను. చేరి వచ్చిన వారిని బట్టి మీకు వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా మీరు సకాలంలో మీరు తీసుకురండి. ఈ ఆరాధన యావత్తు మీ కృపగల హస్తాలకు అప్పగిస్తున్నాం. సమస్తము మర్యాదగాను, క్రమముగాను, నీకు మహిమకరంగాను ప్రభా మీరు జరిగించుకోండి. ప్రతి విధమైన ఆటంకము, అంధకార దురాత్మ శక్తుల్ని యేసు నామములో బంధిస్తూ ఉంటున్నాం ప్రభా. నేను ఆరాధించటకును, నీ వాక్యం చేత బలపరచబట్టకును దేవా మీరు కృప చూపించమని మీ కృపగల హస్తాలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మనందరూ లేచి నిలబడి దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభువుని ఆరాధించి దేవుని వాక్యం కొరకు మనం సిద్ధపరచుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. నన్ను గూర్చి మీరన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉండిరి గాని తగిన సమయము దొరకకపోయిను. దేన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేములో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. 13వ వచనంలో ప్రభు వాక్యం దించిందాక ఆమె. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ యొక్క పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా నిన్ను స్తుతించటకు, ఆరాధించటకు మీరు మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడి మీరు మమ్మల్ని బలపరిచి మీరే ఘనత, మహిమ, ప్రభావం పొందుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండమ్మా. మనము లాస్ట్ వీక్ ఏదైతే మనము భాగాన్ని మనం ధ్యానం చేసామో దాన్నే ఈరోజు మనం కంటిన్యూ చేసుకుంటా ఉన్నాం. లాస్ట్ వీక్ నేను బేసికల్గా డిజైర్స్ గురించి మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ప్రాముఖ్యంగా మన జీవితాల్లో సంతృప్తి లేకపోవటానికి ఒక ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో ఉండేటువంటి కోరికలు. సో ఆ కోరికలను ఏ రీతిగా మనము హ్యాండిల్ చేయాలి అనేటువంటి విషయం కనుక గమనిస్తే 3 విషయాలు చెప్పాను. మీకు గుర్తుందా? రిస్ట్రెయిన్ అంటే సంయమనం కలిగి ఉండాలి. రెండోది రీట్రైన్, మళ్ళా తిరిగి శిక్షణలోకి తీసుకొని రావాలి. మూడోది రీడైరెక్ట్ అంటే దేని వైపు మనం దృష్టి పెట్టాలో దాని మీద దృష్టి పెట్టినట్లుగా మన జీవితాలని మలుచుకోవాలి. ఈ ఉదయకాల సమయంలో సంతృప్తి కలిగి నేర్చుకోవటం అంటే ఏంటి అనేటువంటిది మనము ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు ఒక పదాన్ని వాడటం జరిగింది. చూడండి, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి నేర్చుకొని ఉన్నాను. అంటే ఇక్కడ సంతృప్తి కలిగి ఉండటం అనేటువంటిది మన జీవితాల్లో ఆటోమేటిక్గా వచ్చేది కాదు. సంతృప్తి కలిగి ఉండటం అనేటువంటిది మనం నేర్చుకోవాల్సింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ రోజు పౌలు గారు ఆయన ఎటువంటి ఫిలసాఫికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వారి మధ్య పరిచర్య చేసి, అంటే స్టాయిక్స్ అంటారు, అంటే ఒక రకంగా నిరాశావాదులు. ఈరోజు మనము కూడా ఈ లోకంలో జీవించేటప్పుడు సన్యాస ఆశ్రమాన్ని కలిగినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. సో అటువంటి జీవన శైలి లేదంటే అటువంటి స్వభావం గురించి పౌలు మాట్లాడలా. అంటే యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత మనం అందరం కూడా సన్యాసులు కావాలని దేవుడు ఎప్పుడు ఆయన కోరుకోలేదు.
అంటే సన్యాసత్వం అనేటువంటిది ఏంటంటే ఇంకా మన జీవితం ఇంతేలే, ఇంకా మన కర్మ ఇంతేలే అనుకొని కొనసాగించేటువంటి జీవితం కాదు దేవునికి కావాల్సింది. సంతృప్తి అంటే అదే కాదు. ఈరోజు మనకి ఈ పరిస్థితి వచ్చిందంటే ఏం చేసుకుంటాం? మన పూర్వజన్మ సుకృతం అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. పూర్వజన్మ లేదు, పోనీ ఇది మన కర్మ అనుకోవటానికి కర్మ కూడా లేదు. అర్థమవుతుందా? అవి రెండు కూడా ఉండవు, రైట్? బట్ మనం ఏదో ఒక సన్యాసుల్లాగా ఈ లోకంలో జీవించడం అని కాదు దాని అర్థం. అంటే యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి ప్రతి వ్యక్తి కూడా సన్యాస ఆశ్రమంలోకి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏం లేదు. బట్ ఈ లోకంలో సంతృప్తి అనేటువంటిది ఎట్లా నేర్చుకుంటాం అనేటువంటి విషయాన్ని మనం ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పౌలు గారు ఏదైతే పదాన్ని వాడాడో, నేను సంతృప్తి కలిగి ఉండా నేర్చుకుని ఉన్నాను అనేటువంటిది ఎగ్జాక్ట్గా యేసుప్రభు వారు కూడా అదే పదాన్ని ఉపయోగించాడు. ఆయన తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నా కాడి ఎత్తుకొని నా యొద్ద మీరు నేర్చుకొనుడి అని అన్నాడు. లెర్న్ ఆఫ్ మీ అంటే శిష్యులుగా ఈ లోకంలో జీవించేటువంటి క్రమంలో ఆయన కాడి ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకోవటం అనేటువంటి పదము ఏదైతే యేసుప్రభు వారు వాడాడో అదే పదాన్ని ఇక్కడ పౌలు గారు మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే డిసైపుల్ అని ఎవరిని అంటున్నాం మనము? ద వన్ హూ లెర్న్స్. నేర్చుకునేటువంటి వాడు డిసైపుల్. అంటే డిసైపుల్షిప్లో కంటెంట్మెంట్ కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక ఆస్పెక్ట్. అంటే యేసు ప్రభు పాదాల దగ్గర మనం కూర్చొని శిష్యరకము చేసేటువంటి ఏదైతే విషయాలు మనము నేర్చుకుంటున్నామో ప్రభు పాదాల దగ్గర కూర్చొని, అట్లానే సంతృప్తి కూడా మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి అంశం. సో ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ యువర్ కాల్ ఆఫ్ ఎ డిసైపుల్షిప్. అంటే నువ్వు నిజంగా ప్రభువుని నమ్ముకున్నటువంటి వాడవైతే, ప్రభువుని వెంబడించాలనేటువంటి కోరిక నీకున్నట్లయితే సంతృప్తి అనేటువంటిది నువ్వు నేర్చుకోవాల్సినటువంటి అంశము. మిగతా విషయాలు శిష్యర్కంలో భాగంగా నువ్వు ఎట్లాగైతే నేర్చుకుంటున్నావో సంతృప్తి అనేటువంటిది నేర్చుకోవాల్సినటువంటి అంశము అనేటువంటిది పౌలుగా తెలియజేస్తా ఉన్నాడు. ఆ మాటకొస్తే పౌలు ఏ రకంగా యేసు ప్రభు యొక్క శిష్యుడిగా కొనసాగుతున్నటువంటి క్రమంలో ఆయన సంతృప్తి కలిగి ఉంటాం అనేటువంటిది ఎట్లాగైతే నేర్చుకున్నాడో, మనము కూడా ఈ లోకంలో శిష్యులుగా జీవించేటువంటి క్రమంలో అటువంటి సంతృప్తి కలిగి జీవించుట నేర్చుకోవాల్సినటువంటి ప్రక్రియ. ఇట్ ఈజ్ ఏ డిసిప్లిన్ దట్ యు నీడ్ టు లెర్న్ అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు సంతృప్తి మనము నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, జన్మతః మనం తృప్తి లేనటువంటి వారం కాబట్టి. నా మాట మీకు అర్థం, జన్మతః మనకి సంతృప్తి లేదు. చెప్పండి, మీకు ఎంత వస్తే మీకు సంతృప్తిగా ఉంటారు? మీ జీతం ఎంత వస్తే బాగుండని మీరు అనుకుంటున్నారు? మీకు ఒక ఫిగర్ ఉందా? చెప్పండి, మీ 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 మైండ్లో ఫిగర్ ఎందుకు లేదు? ఏమండి నాకు నెలకు 50,000 వస్తే చాలండి అని ఎవరైనా అంటారా? అనరు. ఆ మాట కోసం 50,000తో స్టార్ట్ అయితే బాగుండని అనుకుంటారు. సో ఎందుకు మనము ఈ ఫలానా మనీ ఉంటే నాకు చాలని ఎందుకన్నాం మనం? అసలు చాలనేటువంటి మాట మన డిక్షనరీలో లేదు కాబట్టి. అంటే జీవితాంతం కూడా మనకు ఉండేటువంటి ఆశ ఏంటంటే ఎంత ఉన్నా ఇంకొంచెం ఉంటే బాగుండు, ఎంత ఉన్నా ఇంకొంచెం ఉంటే బాగుండు. అంటే మానవుని యొక్క స్వభావంలో స్వతహాగా సంతృప్తి అనేటువంటిది ఎప్పుడు లేదు. అందుకనే సంతృప్తి కలిగి ఉంటామంటే మనం నేర్చుకోవాలి. మన స్వతహాగా మనకున్నటువంటి ఆలోచన ఏంటంటే నాకు ఇంకా కావాలి అనేటువంటి ఆలోచన. అది తెలిసిన పెప్సీ వాడు అన్నాడు, ఏ దిల్ మాంగే మోర్ అన్నాడు. అద్భుతమైన క్యాచ్ ఫ్రేజ్ కదా. సో జనాలందరూ కూడా ఈ దిల్ మాంగే మోర్ చూసి పెప్సీ తాగడం మొదలుపెట్టారు. నా మాట మీకు అర్థం, వాడి సేల్స్ భలే పెరిగినాయి. కారణం ఏంటంటే వాడికి తెలుసు ఇది మానవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి అభిలాష. ఈ దిల్లుకున్నటువంటి జబ్బు ఏంటంటే ఎప్పుడూ మాంగుతానే ఉంటుంది. నా మాట మీకు అర్థమవుతుందా? కావాలి కావాలి అంటానే ఉంటుంది. ఎప్పటికి కూడా చాలు అని అనరు. క్రైస్తవులు కూడా అదే కోరకు చెందినటువంటి కదా. ఏమంటే ఇంకొంచెం తింటారంటే పర్వాలేదండి,
మనం చాలా పాలసీగా ఏమన్నా తెలుసా? పర్వాలేదండి. పర్వాలేదంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు రెండు మాటలు, చాలా కావాలా. నీకు కావాలనుకో, సిగ్గు లేకుండా కావాలను అననం, మళ్ళా అదో బాధ. చాలు అంటానికి ఏమో బాధ, ఇంకక్కడ ఆకలి తీరలేదు. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం? చాలా పాలిష్డ్గా పర్వాలేదు అనేటువంటి మాట అనేటప్పటిది అర్థం ఏంటంటే, ఇంక నీకు చాలేదని, కానీ చాలు అంటానికి నీకు వీలు పడలేదు కాబట్టి నువ్వేమంటున్నావు? ఎంత పట్టించినా పర్వాలేదంటావేంటి? ఇప్పుడు ఏదో పాయింట్ ఆఫ్ టైంలో నువ్వేం చెప్పాలా? చాలు అనాలి కదా. సో నేనంటాను, మన జీవితంలో ఈ పర్వాలేదనేటువంటిది మన జీవితాంతా కొనసాగుతూనే ఉంటుంది. ఎంతైనా కానీ చాలు అనేటువంటి మాట మన జీవితంలో రాదు. అందుకనే చాలు అంటూ నేర్చుకోవాలి. యూ హ్యావ్ టు లెర్న్ టు సే ఎనఫ్. ఎందుకంటే స్వతహాగా మన జీవితంలో మనం తృప్తితో మనం పుట్టినటువంటి వాళ్ళం కాదు, ఎదిగేటువంటి వాళ్ళం కాదు. కనుక ఆల్వేస్ మనము సంతృప్తి అనేటువంటిది నేర్చుకోవాలి. రెండోది, సంతృప్తి అనేటువంటి దాన్ని మనం ఇంకొక రకంగా మనము మిస్అండర్స్టాండ్ చేసుకున్నాం. మనం ఏమనుకుంటామంటే, నేను కోరుకున్నదంతా కూడా నేను సంపాదించుకున్నట్లయితే ఇప్పుడు నేను సంతృప్తిగా ఉన్నాను అంటే నా అర్థం ఏంటి? నేను అనుకున్నటువంటి చదువు నేను చదవగలిగితే, నేను అనుకున్నటువంటి ఉద్యోగం గనక నేను సంపాదించగలిగితే, నేను అనుకున్నటువంటి ప్యాకేజ్ గనక నాకు వస్తే, నౌ ఐ ఆమ్ కంటెంట్ విత్ వాట్ ఐ హ్యావ్. అది కాదు కంటెంట్మెంట్ అంటే. అంటే నీవు కోరుకున్నవన్నీ నీకు దొరికినప్పుడు నీకు వచ్చేది సంతృప్తి కాదు. కంటెంట్మెంట్ ఈజ్ వాంటింగ్ ఓన్లీ వాట్ యు హ్యావ్. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో వాటన్నిటినీ కూడా నువ్వు సంపాదించుకున్న తర్వాత నవ్ ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇప్పుడు నాకు సంతృప్తి ఉందండి. అది కాదు సంతృప్తి అంటే. ఈ రోజున నీ జీవితంలో నీకు దేవుడు ఏమి ఇచ్చాడో దాని విషయంలో నువ్వు సంతృప్తి కలిగి ఉండాలి. అంటే నువ్వు ఇంకా నేను సాధించాలనేటువంటి కోరిక నీకు మిగిలుండి, నువ్వు సాధించాలన్నటువంటి కోరిక చేత నువ్వు డ్రైవ్ చేయబడి, నీ జీవితం అంతా కూడా నువ్వు ఏది సాధించాలనుకుంటున్నావో దాని కొరకు నీ జీవితం అంతా ఖర్చు చేసి, అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు సంపాదించిందంతా కూడా నువ్వు సంపాదించిన తర్వాత ఇప్పుడు నేను బాగున్నాను, అది కాదు సంతృప్తి అంటే. సంతృప్తి అంటే ఈ రోజున దేవుడు నీకేమిచ్చాడో దాంతో ఆర్ యు 100% సాటిస్ఫైడ్. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన భర్తతో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా? ఎవరు మాట్లాడలేరు. సరే, ఇటు వస్తాను. ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన భార్యతో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా? వీళ్ళు ఏం మాట్లాడరు. చూసారా? ఇప్పటికి కూడా మన ఆలోచన ఏంటి తెలుసా? ఇంకొక అమ్మాయి మీద చూసుకుంటే బాగుండేదేమో నా లైఫ్, ఇంకొక ఆయన చేసుకుంటే బాగుండేదేమో. అది కాదు సంతృప్తి అంటే. ఎందుకంటే నీకు ఇంకో ఛాన్స్ లేదు. ఇది నీ ఫ్యాంటసీనే. ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత దేవుని వాక్యం ఏం చెప్తుందమ్మా? జీవితాంతం నువ్వు జీవించాల్సిందే. కాబట్టి నువ్వు కళ్ళగంటే లాభమే ఉంది, ఇంకో పెళ్ళి అవడానికి ఛాన్సు లేదు. సో ఇప్పుడు నువ్వేం చేయాలా? సంతృప్తి అంటే ఏంటి? ఇట్స్ నాట్ డిజైరింగ్ వాట్ యు వాంట్. ఇట్ ఈస్ నాట్ ద ఫీలింగ్ దట్ యు గెట్ వెన్ యు హ్యావ్ వాట్ ఎవర్ యు డిజైర్డ్. ఈ రోజున ప్రెజెంట్లో దేవుడు నీకేదైతే ఇచ్చాడో దాంతో నువ్వు సంతృప్తి కలిగి ఉన్నావా లేదా? సపోజ్ ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంతో కానీ, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన చదువుతో కానీ, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన కుటుంబంతో కానీ, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన పిల్లలతో కానీ నీకు సంతృప్తి లేకపోతే యూ హ్యావ్ టు లెర్న్ కంటెంట్మెంట్. నేను భవిష్యత్తు గురించి మాట్లాడట్లా, నేను పాస్ట్ గురించి కూడా మాట్లాడలేదు. నీ ప్రెజెంట్లో ఈ రోజున దేవుడు నీకేదైతే ఇచ్చాడో
దేవుడు నిన్ను ఏ స్థితిలో అయితే ఉంచాడో 100% నువ్వు దేవుణ్ణి స్తుతించగలిగితేనే నువ్వు సంతృప్తి కలిగిన వాడవు. అదర్వైజ్ యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఇట్ మీన్స్ టు బి కంటెంట్. ఈరోజు దేవుడు నిన్ను ఏ పొజిషన్లో పెట్టాడో ఆ పొజిషన్లో 100% నువ్వు దేవుణ్ణి స్తుతించగలవా? ఇట్స్ ఎ డైరెక్ట్ క్వశ్చన్. ఆ విషయంలో కనుక నువ్వు దేవుణ్ణి స్తుతించలేకపోతే, నీలో ఇంకా ఏదో బాధ ఉన్నట్టే గనక ఉంటే గనక, నౌ దిస్ టాపిక్ ఇస్ ఫర్ యూ. యూ హ్యావ్ టు లెర్న్ కంటెంట్మెంట్. సంతృప్తి విషయంలో ఇంకా నువ్వు శిష్యర్కం చేయలేదు. సంతృప్తి విషయంలో నువ్వు ఇంకా శిష్యుడివి కాదు, శిష్యురాలవి కాదు. సంతృప్తి కలిగి ఉంటామంటే ఈ రోజున దేవుడు నీకు ఇచ్చిన దాంతో యూ హ్యావ్ టు బి 100% సాటిస్ఫైడ్. అది సంతృప్తి అంటే. ఎందుకంటే ఈ రోజున నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా దేవుడికి ఇచ్చినవే, నువ్వు సంపాదించినవి కాదు. సో ఈరోజు దేవుడికి ఇచ్చిన దాంతో నీకు సంతృప్తి లేకపోతే, భవిష్యత్తులో దేవుడికి ఇవ్వబోయే దాంతో సంతృప్తి వస్తుందని అనుకుంటే అది కల మాత్రమే. అది నిజాయితీ కాదు, అది యథార్థత కూడా కాదు. నిజంగా దేవునితో నీ సంతృప్తి కానీ, దేవుడు నీకు ఇచ్చిన వాడితో సంతృప్తి కానీ ఇన్ ద ప్రెజెంట్ ఈ రోజున, ఇఫ్ యు ఆర్ నాట్ 100% సాటిస్ఫైడ్ బై వాట్ గాడ్ హ్యాస్ గివెన్ యూ, యూ హ్యావ్ టు లెర్న్ కంటెంట్మెంట్. ఈ విషయంలో నీ కొదువు ఉంది. ప్రభు పాదాలు పట్టుకొని నేర్చుకో. సంతృప్తి నాకు ఇవ్వు ప్రభా అని ప్రభుని అడుగు. ఆయన పాదాల దగ్గర కూర్చొని సంతృప్తి అంటే నేర్చుకో. కారణం ఏంటంటే నీకు భవిష్యత్తులో వచ్చేదాన్ని బట్టి సంతృప్తి కాదు, నువ్వు పోగొట్టుకున్న దాన్ని బట్టి నీకు సంతృప్తి కాదు. ఈ రోజున నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో అది దేవుడికి ఇచ్చిన చదువు కావచ్చు, దేవుడికి ఇచ్చినటువంటి ఉద్యోగం కావచ్చు, దేవుడికి ఇచ్చిన భర్త భార్య పిల్లలు కావచ్చు, దేవుడికి ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కావచ్చు, దేవుడికి ఇచ్చినటువంటి సంపద కావచ్చు, ఏదైనప్పటికీ కూడా యాజ్ ఆన్ టుడే, if you are not 100% satisfied with what God has given you, you have to learn contentment. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇది నేర్చుకోవాల్సిందే. ఒకవేళ ఈ రోజు గనక దేవునికి ఇచ్చిన దాంతో నువ్వు సాటిస్ఫైడ్గా ఉన్నావంటే, ప్రైజ్ గాడ్, యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ ఆఫ్ లెర్నింగ్ కంటెంట్మెంట్. ఒకవేళ ఈ రోజు కనుక నీకు ఏ విషయంలో అయినా కానీ దేవుని మీద ఇది కొరతగా ఉన్నట్టు కనుక నువ్వు అనుకుంటే, ఇట్ ఈస్ ఏ హై టైం లెర్న్ కంటెంట్మెంట్ ఫస్ట్. ముందు సంతృప్తి నేర్చుకో. యూ హ్యావ్ టు లెర్న్ వాట్ ఇట్ మీన్స్ టు బి కంటెంట్. కారణం ఏంటంటే, వెల్త్ ఇన్ నో వే గ్యారంటీస్ కంటెంట్మెంట్. మనం ఏమనుకుంటామంటే, నేను ఇది కనుక సంపాదిస్తే పర్వాలేదంటే ఇక నా జీవితం పురుషొత్తు ఉంటుంది, నా జీవితం ఇది కనుక సంపాదిస్తే ఇంకా ఏం తిరిగి చూడక్కర్లేదు. నో నో, వెల్త్ అనేటువంటిది నీకు ఎప్పటికీ సంతృప్తినివ్వదు. ఈ లోకంలో ఏది కూడా నీకు సంతృప్తి ఇవ్వదు. ఆ మాటకు వస్తే సంతృప్తి అనేటువంటిది నువ్వు నేర్చుకోవాల్సినటువంటి, యేసు ప్రభు యొక్క శిష్యరికంలో భాగంగా నువ్వు నేర్చుకోవాల్సినటువంటి స్వభావం. కాబట్టి ముందు అక్కడ స్టార్ట్ చేయి. కంటెంట్మెంట్ నేర్చుకోవడం ఎక్కడ ప్రారంభిస్తావు తెలుసా? ఈ రోజున దేవునికి ఇచ్చిన దాంతో నువ్వు స్తుతించడం ప్రారంభించు. అక్కడ సంతృప్తి నువ్వు నేర్చుకుంటావు. ఒకవేళ ఈరోజు దేవుడిచ్చిన దాంతో నువ్వు గనక బాధతో జీవిస్తున్నట్లయితే నువ్వు సంతృప్తి కలిగినటువంటి వాడవు కాదు. ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ వాట్ యు వాంట్ టు గెట్. I'm not speaking about what you lost, but now what you have, this is where you need to be satisfied in life. ఈ రోజు దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాని విషయంలో 100% దేవుని సన్నిధిలో మోకరించి, ప్రభా నువ్వు నాకు ఇచ్చిన ఈ చదువును బట్టి నీకు వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రభా నీకు వందనాలు, నువ్వు నాకు ఇచ్చిన కుటుంబం బట్టి ప్రభా నీకు వందనాలు అని నువ్వు దేవుణ్ణి స్తుతించకపోతే, ఇట్ ఈస్ హై టైమ్ లెర్న్ కంటెంట్మెంట్. అదర్వైజ్ యువర్ లైఫ్ విల్ బి డిస్ట్రాయిడ్. నీ జీవితం పనికి రాకుండా పోతుంది ఒకవేళ గనక నువ్వు సంతృప్తి నేర్చుకోకపోతే.
జస్ట్ సో యూ రియలైజ్ వెదర్ నిజంగా నీకు సంతృప్తి ఉందా లేదనేటువంటిది నువ్వు అర్థం చేసుకోవడానికి ఇది ఒక చిన్న లిట్మస్ టెస్ట్ మాత్రమే. అందుకే పౌలు గారు అంటున్నాడు, నాకు కొదువ కలిగినందు నేను ఇలాగ చెప్పట్లేదు, కానీ నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉంటా నేర్చుకున్నాను. ఇప్పుడు జాగ్రత్త వినండి, ఏ స్థితి గురించి మాట్లాడుతున్నాడు పౌలు గారు? రెండు స్థితుల గురించి మాట్లాడుతున్నాడు. ఒకటేమంటున్నాడు, దేన స్థితిలో ఉండ ఎరుగుదును, అంటే ద హ్యూమిలియేషన్ ఆఫ్ ద ల్యాక్ దట్ యు ఎక్స్పీరియన్స్. జాగ్రత్త వినండి, మనం అనుకున్నది గనక మనము సంపాదించకపోతే మనము అవమానంగా దాన్ని భావిస్తాం. అవునంటారా కాదంటారా? అంటే కొదువ అనేటువంటి దాన్ని మనము అవమానంతో దాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకని చాలాసార్లు మనము కొదువని తట్టుకోలేక అవమానం అనుకంటగా దానికి అనుకొని అవమానం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ కొదువ కలిగి ఉంటాం అనేటువంటిది అది అవమానము కాదు, అది దేవుడు నీకు ఇచ్చేటువంటి ఒక స్థితి. అంటే నువ్వు యేసు ప్రభు నమ్ముకున్న తర్వాత కూడా ప్రభు యొక్క శిష్యునిగా నువ్వు కొనసాగేటువంటి క్రమంలో యు హ్యావ్ టు అండర్స్టాండ్, కొన్నిసార్లు నువ్వు దేన స్థితి గుండా వెళ్ళవలసి వస్తుంది. There are times where you experience lack in life. అది దేవుడు పర్పస్ఫుల్ గా నిన్ను దేన స్థితిలో పెడతాడు, అది నువ్వు ముందు గ్రహించాలి. ఎందుకంటే సంతృప్తి నేర్చుకునేది ఈ రెండు విషయాలు మనం నేర్చుకున్నప్పుడు, ఈ రెండు విషయాలు కూడా మనం యాక్సెప్ట్ చేయగలిగినప్పుడే మన జీవితంలో సంతృప్తి వస్తుంది. అందుకనే దేవుడు ఏం చేస్తాడంటే మన జీవితాల్లో సంతృప్తి నేర్పించడం కోసం దేవుడు బై నెసెసిటీ మనల్ని కొన్నిసార్లు కొదువులో పెడతాడు, కొన్నిసార్లు దేవుడు సమృద్ధిలో కూడా పెడతాడు. ఏమన్నాడు అక్కడ పౌలు గారు? సంపన్న స్థితిలో కూడా ఉండనెరుగుదును. ఇక్కడ సంపన్న స్థితి అనేటువంటి పదము పౌలు గారు వాడినప్పుడు ఈ పదము ఎగ్జాక్ట్గా యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. ఎక్కడ యేసు ప్రభువారు 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తర్వాత అప్పుడు మిగిలినటువంటి రొట్టెల్ని వాళ్ళు ఒక 12 గంపల నిండా వాళ్ళు ఎత్తారు. అంటే దాని అర్థం ఏంటి? 12 గంపల నిండా వాళ్ళు ఎత్తినటువంటి ఆ రొట్టెలు ఏదైతే ఉన్నాయో అది వాళ్ళకి దేవుడిచ్చేటువంటి సమృద్ధి. నిజానికి అక్కడ వాళ్ళకి అక్కర్లేదు, అప్పటికే వాళ్ళు కడుపు నిండా భోంచేశారు. సో కడుపు నిండా భోంచేసినటువంటి వాళ్ళకి దేవుడు ఏం చేశాడు? ఎక్సెస్ కూడా ఇచ్చాడు. అంటే దేవునికి ఎకానమీ సంగతి తెలీదా? దేవునికి ఇది వేస్ట్ అవుతుందా అని తెలీదా అని అడగమాకండి. బట్ దేవుడు కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే నీ అవసరతకు మించి కూడా ఎక్సెస్ ఇస్తాడు. జాగ్రత్త వినండి, ఆ రోజు ఎందుకు అన్ని రొట్టెలు ఇచ్చాడు? ఏం చేయొచ్చు ఆ రొట్టెలతో? చెప్పండి, ఆ రొట్టెలతో ఏం చేయొచ్చు? ఏమా ఆ రొట్టెలతో ఏం చేయొచ్చు? యేసు ప్రభువారు తెలీదా? అందరూ భోజనం చేశారు, కడుపు నిండా భోజనం చేశారు. ఇప్పుడు ఎన్ని మిగిలినాయి? 12 గంపలు ఎక్సెస్ ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు 12 గంపలు ఎక్సెస్? తీసుకెళ్ళి దారిలో డస్ట్బిన్ ఉంటుంది పడేద్దామనా? ఎందుకు ఇచ్చాడు 12 గంపలు ఎక్సెస్? ఏం చేయొచ్చు దాంతో? ఏం చేయొచ్చు? మీరు బయట చెప్పట్లేదు కానీ వచ్చే మొట్ట ఆలోచన ఏంటంటే సాయంత్రం ఫుడ్ కూడా కవర్ అవుతుంది కదా పాస్టర్ గారు. అంటే మన ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తిన్నది సరిపోలే, ఇప్పుడు సాయంత్రం కూడా తీసుకెళ్ళి తినాలా? ఏమో ఒక పూట తిన్నావు కదా, రెండో పూట కూడా తినాల్సిన అవసరం ఉందా? సో ఇప్పుడు నువ్వేం చేయొచ్చు? ఏం చేయొచ్చు ఆ రొట్టెని తీసుకొని? ఆ రోజు మీటింగ్కి రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో దారిలో వాళ్ళు పంచుకుంటూ వెళ్ళిపోవచ్చుగా. అసలు మన బాధ ఏంటంటే మనం ఫ్రిడ్జ్లోనన్నా పెడతాం, మనం అటక మీదన్నా పెడతాం, కానీ పక్కనోడికి సస్తే ఇవ్వం. ఎందుకు దేవుడు సమృద్ధి ఇస్తాడు? రైట్, నీకు కావలసినంత నువ్వు హ్యాపీగా ఉన్నావు, నీ కడుపు నిండింది, అయినా దేవుడు ఎందుకు సమృద్ధి ఇచ్చాడు? ఎందుకు ఇచ్చాడు? సో బై నెసెసిటీ దేవుడు ఏం చేస్తాడు? కొన్నిసార్లు నిన్ను ల్యాక్లో పెడతాడు, కొన్నిసార్లు దేవుడు ఏం చేస్తాడు? సమృద్ధిలో కూడా పెడతాడు. సో సమృద్ధిలో పెట్టినప్పుడు ఏం చేయాలి? పంచిపెట్టడం నేర్చుకోండి, అప్పుడు సంతృప్తి అంటే తెలుస్తుంది. నా మాట మీకు అర్థమవుతుందా? పంచిపెట్టడం నేర్చుకోండి. When God gives you excess,
Give to them those are in need. That's where you will get satisfaction in life. సంతృప్తి అక్కడ వస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, జాగ్రత్త వినండి, మన జీవితంలో కరవు రాటం అనేటువంటిది మనము శోధన కింద చూస్తాం, కానీ సమృద్ధిని ఎప్పుడు శోధన కింద చూడం మనం. అసలు మన జీవితంలో ఎప్పుడు మనం డిస్టర్బ్ అవుతాము? మనం అనుకున్నది మనం ఉన్నప్పుడా, మనం అనుకున్నది లేనప్పుడా? అసలు ఎంత డిస్టర్బ్ అయిపోతాం కదా. సో ఇప్పుడు మనం ఏం భావిస్తాము? మనం అనుకున్నది లేకపోయేటప్పటికీ, నాకు శోధన వచ్చింది పాస్టర్ గారు, నాకు కష్టం వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది. రైట్, జాగ్రత్త విను. నీకు లేనప్పుడు ఏదైతే శోధన అనుకున్నావో, నీకు ఉన్నప్పుడు కూడా అది శోధనే. ఎందుకు దేవుడు నీకు సమృద్ధిగా ఇచ్చాడు? గాడ్ ఈస్ టెస్టింగ్. ఏమ్మా, సమృద్ధి నీకు ఉన్నంత మాత్రం చేత నువ్వు విలాసాలు అనుభవించడానికి దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడా? నువ్వు భోగాన్ని అనుభవించడానికి దేవుడు సమృద్ధి ఇచ్చాడా? 10 తరాలు నువ్వు నీ కుటుంబం తినడానికి దేవుడు నీకు సమృద్ధి ఇచ్చాడా? ఈజ్ దట్ ద వే యు వ్యూ ఎట్ లైఫ్? కొడుతున్నప్పుడు మటుకి శోధన అంటున్నావు, సమృద్ధి ఉన్నప్పుడు దాని శోధనకి ఎంత నువ్వు ఎందుకు చూడట్లేదు? దేవుడు సమృద్ధి కూడా నేను టెస్ట్ చేయడానికి ఇచ్చాడు. వెన్ గాడ్ హాస్ గివెన్ యూ అబండెన్స్, హీ వాంట్స్ యూ టు లెర్న్ హౌ యూ కెన్ బి ఏ బ్లెస్సింగ్ టు అదర్స్. నువ్వు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఎట్లాగా ఉంటావో నీకు నేర్పించడానికే దేవుడు సమృద్ధి ఇచ్చాడు. కానీ ప్రాబ్లం ఏమవుతుంది? సమృద్ధిలో ఏం చేస్తున్నావు? దుర్వినియోగం చేస్తున్నావు. కొరతలో ఏమో ఏడుస్తున్నావు, సమృద్ధిలో దుర్వినియోగం చేస్తున్నావు. అందువల్లే మన జీవితాలు సంతృప్తి లేకుండా బ్రతుకుతున్నాం. ఈజంట్ ఇట్ ట్రూ ఆర్ నాట్? బట్ యు నీడ్ టు అండర్స్టాండ్, క్రైస్తవ జీవితంలో ఈ 2 స్థితులు దేవుడు ఇస్తాడు. అన్ని వేళలా దేవుడు నువ్వు కోరుకుంది ఇచ్చుకుంటూ వెళ్ళడమ్మా. కొన్నిసార్లు దేవుడు బ్రేక్ వేస్తాడు, ఆయన నీకివ్వడు. లెర్న్ టు యాక్సెప్ట్ దట్. ఆయన ఇచ్చినప్పుడు నువ్వు ఎంత ప్రైజ్ అలాడ్ అంటున్నావో, ఆయన ఇవ్వనప్పుడు కూడా ముందు దాన్ని అంగీకరించి సే ప్రైజ్ అలాడ్. బికాస్ బోత్ ఆర్ పార్ట్ ఆఫ్ హిస్ ప్లాన్. ఇవ్వటము ఆయన ప్రణాళికే, ఇవ్వకపోవటము కూడా ఆయన ప్రణాళికే. ఇవ్వటం ద్వారా దేవుడు మనకి సంతృప్తిని నేర్పిస్తాడు, ఇవ్వకపోవటం ద్వారా కూడా దేవుడు మనకి సంతృప్తి నేర్పిస్తాడు. నిజానికి సంతృప్తి మనం నేర్చుకోవాలంటే మన జీవితాల్లో ఈ 2 పర్సు కూడా మనం వెళ్ళాల్సిందే. అంతేగాని చక్కగా కొదువ ఉన్నప్పుడేమో ప్రభువుని ఆరాధించి ప్రభువులో సంతోషించి హల్లెలూయా హల్లెలూయా అని, కొరత ఉన్నప్పుడు ఏడిస్తే అది క్రైస్తవ జీవితం కాదు. నువ్వు కొదువ ఉన్నప్పుడు హల్లెలూయా అనాలి, నువ్వు కొరత ఉన్నప్పుడు కూడా హల్లెలూయా అనాలి. నువ్వు సమృద్ధి ఉన్నప్పుడు హల్లెలూయా అనాలి, నువ్వు లేమి ఉన్నప్పుడు కూడా హల్లెలూయా అనాలి. కారణం ఏంటంటే ఇవి 2 కూడా, ఈ 2 స్థితులు కూడా దేవుడు నీ జీవితంలో నువ్వు శిష్యునిగా తయారు కావటానికి దేవుడు నీకు ఇచ్చినటువంటి స్థితి. లెర్న్ టు యాక్సెప్ట్ దట్ ఫస్ట్. కాదే మన జీవితాల్లో మనం ఎట్లాగా అలవాటు పడ్డామంటే, సమృద్ధి ఉన్నప్పుడే మనకి సంతోషం ఉంటుంది, సమృద్ధి ఉన్నప్పుడే మనం దేవుని స్తుతిస్తాం, సమృద్ధి ఉన్నప్పుడే మనం సంతృప్తి కలిగి జీవించినట్లు మనం అనుకుంటున్నాం. కాదు కాదు కాదు, నిజానికి అది సంతృప్తి కానే కాదు. నేనంటాను, సంతృప్తి సంపన్న స్థితి దేవుడు నీకు ఇచ్చేదే, లేమి అనేటువంటిది కూడా దేవుడు నీకు ఇచ్చేదే. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ క్రిస్టియన్ డిసిప్లిన్. క్రైస్తవ క్రమశిక్షణలో భాగంగా దేవుడు నిన్ను తర్ఫీదు చేయటానికి కొన్నిసార్లు బై నెసెసిటీ ఆయన ఎవడంతే. నువ్వు ఏడ్చి మొరపెట్టిన ఎవడు ఆయన, నువ్వు అరిచి గీ పెట్టిన ఆయన ఎవడు. డోంట్ ట్రై టు ఆయన చేతిలోండి లాక్కోవడానికి ప్రయత్నం చేయమక. ఆయన ఎవడు? బికాస్ హీ వాంట్స్ యూ టు లెర్న్ వాట్ ఇట్ మీన్స్ టు బి కంటెంట్. సంతృప్తి కలిగి ఉండటం ఏంటో నేర్చుకోవటం మనం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు.
అర్థం ఏంటంటే మన జీవితంలో సమృద్ధి ఉన్నప్పుడు లేదంటే కొదువ ఉన్నప్పుడు ఈ రెండు పరిస్థితుల్లో కూడా ఈ అనుభవాల్లో యూ హ్యావ్ టు లెర్న్. ప్రాబ్లం ఏంటంటే మన జీవితాల్లో ఈ అనుభవాలు వస్తున్నాయి కానీ మనం నేర్చుకోవట్లా. అందుకనే దేవుడు మళ్ళా మనల్ని ఆ పరిస్థితి గుండా తీసుకెళ్తాడు. నువ్వు నేర్చుకున్నంతకాలం దేవుడు నిన్ను నేర్పిస్తానే ఉంటాడు. ఎందుకు దేవుడు నీకు ఇచ్చే అనుభవాలు? ఎందుకు దేవుడు నిన్ను కొన్ని అనుభవాలు గుండా నేను నడిపిస్తాడు? ఇట్ ఈస్ టు టీచ్ యూ, నీకు నేర్పించడానికి. నువ్వు నేర్చుకోలేదనుకో, నువ్వు నేర్చుకున్నంత కాలం కూడా దేవుడు అనుభవం కూడా నేను తీసుకెళ్తాడు, వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్. బికాస్ దీస్ ఆర్ ది ఎక్స్పీరియన్సెస్ గాడ్ గివ్స్. మన జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితి అది దేవుడు మనల్ని అలో చేసేదే. మన జీవితంలో దేవుడిచ్చే ప్రతి స్థితి ఆయన తన సర్వాధికారంలో ఇచ్చేదే. కాబట్టి దాన్ని నువ్వు అంగీకరించి మన స్వభావాన్ని మనం మార్చుకోవాలి కానీ డోంట్ ట్రై టు బ్లేమ్ గాడ్. లేదంటే మన జీవితంలో ఈ విషయాలు నేర్చుకోకుండా మనం కన్ఫ్యూజ్ అవ్వటానికి వీల్లేదు. ఒకసారి ఒక క్వేకర్ అంటే ఒక ఆర్గనైజేషన్, ఆయన ఒక సైన్ పెట్టాడంటే ఇంటి మీద. ఏమన్నాడంటే, నాకున్నటువంటి ఇంటిని ఎవరైనా వాళ్ళకి సంతృప్తి కలిగి ఉన్నట్లు గనక నాకు ప్రూవ్ చేస్తే వారికి నేను ఇల్లు ఇచ్చేస్తానని అంట. ఏమన్నాడు? నాకున్నటువంటి ఇంటిని ఎవరైనా వారి జీవితంలో సంతృప్తి కలిగినటువంటి వారు అనేటువంటిది కనుక నాకు ప్రూవ్ చేయగలిగితే నేను వాళ్ళకి ఇల్లు ఇచ్చేస్తానని అంట. సో ఈ లోపల ఒక పెద్ద ఆయన వచ్చి నేను చాలా సంతృప్తిగా ఉన్నానండి, నాకు ఇల్లు ఇచ్చేయండి అన్నాడు. సరే, నీకు సంతృప్తి ఉందని ఎట్లా చెప్తావు అని అంటే ఆయన అన్నాడు, నా జీవితంలో నేను కావాల్సినన్ని కూడా సంపాదించానండి, నాకు ఇల్లు లేక మీ దగ్గరికి రాలే, నాకు ఆల్రెడీ ఇల్లు ఉంది. నాకు డబ్బు లేక మీ దగ్గర రాలా, ఆల్రెడీ డబ్బు ఉంది. అంటే నా జీవితంలో ఇది కావాలి అనేటువంటి ఆశ నాకు లేదు కాబట్టి నేను సంతృప్తిగా ఉన్నాను. ఆల్రెడీ నేను జీవితంలో చాలా సంపాదించాను కాబట్టి ఏదో మీరు అట్టేసే చేశారు కాబట్టి నేను వచ్చి మీ ఇంటి కోసం వచ్చాను అని అంటే అప్పుడు ఆయన అన్నాడంట, అరే అబ్బాయి, నిజంగా నీకు సంతృప్తి ఉంటే గనక నా ఇల్లు నీకెందుకు అంటే అర్థం ఏంటి? వాడదిచ్చో. ఇప్పుడు ఒకవేళ నీకు ఆల్రెడీ ఇల్లు ఉంది, నీకు ఆల్రెడీ కుటుంబం ఉంది, నీకు ఆల్రెడీ అన్నీ ఉన్నాయి, అన్నీ ఉంటే మా నా దగ్గర ఎందుకు వచ్చావు అంటే ఏం తెలుస్తుంది అక్కడ? కంటెంట్మెంట్ అనేటువంటి తేలిక రాదమ్మా. సంతృప్తి అనేటువంటిది ఆటోమేటిక్గా రాదు. సంతృప్తి అనేటువంటిది మనం నేర్చుకోవాలి. సంతృప్తి అనేటువంటిది మనకి నేర్పించడానికి దేవుడు మనల్ని బై నెసిటీ ఏం చేస్తాడు? దేన స్థితిలో ఉంచుతాడు, సంపన్న స్థితిలో ఉంచుతాడు. ఈ మాటలు రాస్తున్నటువంటి పౌలు యొక్క జీవితంలో కూడా మీరు గమనిస్తే ఇటువంటి పరిస్థితి గుండా ఆయన కూడా వెళ్ళాడు. అర్థమవుతుందా? ఐట్రెంట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? దారిలో చాలామంది కలుస్తూ ఉంటారు. ఉదాహరణకి పౌలు గారు కొన్ని చోట్ల వెళ్ళినప్పుడు మంచి బిజినెస్ పీపుల్ మారుమనసు పొందారు. ఉదాహరణకి లూదియా మారుమనసు పొందింది అనుకోండి అమ్మ. లూదియా మారుమనసు పొందిన తర్వాత ఇప్పుడు పౌలు గారిని ఎక్కడికి ఇన్వైట్ చేసింది? వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసినప్పుడు దేవుని సేవకుడు రాగానే సహజంగా ఏమంటారు? పాస్టర్ గారు వీళ్ళంతా మీదే అనుకోండి, హ్యాపీగా ఉండండి అని చెప్పి చక్కగా బాత్రూంలో మంచి టవల్స్ పెడతారు. ఆ తర్వాత బాత్రూమ్తో శుభ్రం చేసి శుభ్రంగా మంచి సోపులు పెడతారు. ఎందుకంటే వాళ్ళు బిజినెస్ పీపుల్ కదా, చాలా వెల్దీ హోమ్. సో ఒక రోజున పౌలు గారు ఏ ఇంట్లో స్టే చేశాడు? ఒక వెల్దీ హోమ్లో స్టే చేశాడు. మరుసటి రోజు ఎక్కడున్నాడు? చెట్టు కింద పడుకుంటున్నాడు. ఆ మరుసటి రోజు ఎక్కడున్నాడు? జైల్లో, డంజన్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు లూదియా ఇంట్లో ఉన్నప్పుడు ప్రైజ్ అలాడ్ అనాలా? చెట్టు కింద ఉన్నప్పుడు? మరి మినిస్ట్రీలో భాగమే కదమ్మా. చెట్టు కింద ఉన్నప్పుడు ఏం చేయాలా? దేర్ ఆర్ టైమ్స్ వేర్ యూ నీడ్ టు సే నో. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ థింగ్. అది నువ్వు నేర్చుకున్నప్పుడే నీకు సంతృప్తి ఏంటి తెలుస్తుంది. అంటే దేవుడు బై నెసిటీ ఏం చేస్తాడంటే నిన్ను సమృద్ధి గుండా నడిపిస్తాడు. కొన్నిసార్లు
తీసి పడేస్తాడు. తీసి పడేసినంత మంచిగా నువ్వు ముఖం మార్చుకోక్కర్లేదు. దేవుడిచ్చినంత మాత్రమే నువ్వు పొంగిపోక్కర్లేదు. లెర్న్ నాట్ టు బి అటాచ్డ్ టు ద థింగ్స్ దట్ గాడ్ గివ్స్ యూ. సమృద్ధి అనేటువంటిది కూడా నీకు శోధనే, లేమి అనేటువంటిది కూడా నీకు శోధనే. లేమిని నువ్వు ఎంత పవర్ఫుల్గా శోధన కింద చూస్తావో, కొన్నిసార్లు సమృద్ధి కూడా నీకు శోధనే అనేటువంటి విషయాన్ని నువ్వు మర్చిపోకూడదు. ఓల్డ్ టెస్ట్మెంట్లో కూడా మనకి అద్భుతమైనటువంటి ఈ మాట కనపడుతుంది. చూడండి, నిర్గమకాండం 2వ అధ్యాయం 1వ వచనంలో అక్కడ ఏముంది? అక్కడ మోషే ఆ మనుష్యునితో నివసించుటకు సమ్మతించెను, అతడు తన కుమార్తె అయిన సిప్పోరాను మోషేకు ఇచ్చెను. జాగ్రత్త వినండి, ఇంగ్లీష్లో ఏముండదంటే మోసెస్ లెర్న్ టు బి కంటెంట్ టు బి విత్ దట్ మ్యాన్. మిద్యాను దేశంలో ఇత్రో అనేటువంటి వాని ఇంటికి వెళ్ళినప్పుడు మోషే ఏం నేర్చుకున్నాడు? సమృద్ధి అంటే ఏంటో నేర్చుకున్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, మోషే యొక్క గతం ఏంటి చెప్పండి. మోషే పుట్టినప్పుడు నుండే పుట్టిన తోడనే ఎక్కడికి వెళ్ళాడు ఆయన? చెప్పండి అమ్మా, ఎక్కడికి వెళ్ళాడు? పెరిగినంత అక్కడ ప్యాలెస్లో పెరిగాడు. ఎడ్యుకేషన్ అంతా ఎక్కడ? ప్యాలెస్లో. జాబ్ ఎక్కడ? ప్యాలెస్లో. ఎటువంటి సిట్యువేషన్ ఉంటుంది మోషే యొక్క జీవితంలో చెప్పండి? సమృద్ధి ఉందా లేదా? సమృద్ధి అంటే అట్లాంటి సమృద్ధి కాదు, మనలాంటి సమృద్ధి కాదు. ఆయనకి కోరుకున్నదంతా ఉండే అంత సమృద్ధి ఉంది. ఎక్కడుంది అమ్మా? ఆ రోజు నుండి పవర్ఫుల్ కింగ్డమ్ అమ్మా కదా. ఒకవేళ కనుక అక్కడ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అనుకో మోషే, ఛాన్స్ లేదా? ఐగుప్తు అల్లుడు కాలేడా? చాలామంది సంపాదించలేకపోతే అల్లుళ్ళు అయిపోతారు. మాట్లాడరే, మనకు తెలిసి ఎట్లా సంపాదించాలో. డైరెక్ట్గా చేత కాలేదు అల్లుడైపో. ఇక అల్లుడు అవగా డిమాండ్ అవుతుంది. అవునా? ఇప్పుడు మోషే ఎవరిని పెళ్లి చేసుకోవచ్చు? ఎంత హాయిగా ఐగుప్తుతో సెటిల్ అయిపోవచ్చా లేదా? ఇప్పుడు దేవుడు తన చిత్తంలో మోషేని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడమ్మా? అరణ్యంలో పెట్టాడు, విల్డర్నెస్లో పెట్టాడు. ఎక్కడో ఐగుప్తులో 40 సంవత్సరాలు పెరిగినటువంటి ఒక వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఏమీ లేనటువంటి ఎడారిలో పెట్టి అక్కడ ఒక బిలీవర్ని చూసి పెళ్లి చేసి అక్కడ కుటుంబాన్ని పిల్లల్ని ఇచ్చాడు. అంటే దాని అర్థం ఏంటి? మోషే ఏమనాలి? ఇది ఎట్లాగండి, నేను ఎక్కడ పుట్టాను తెలుసా మీకు, నా బ్యాక్గ్రౌండ్ ఏంటి తెలుసా మీకు అన్నాడా మోషే? అనలే. నోరు మూసుకొని దేవుడిచ్చిన దాన్ని స్వీకరించాడు. అమ్మా, ప్యాలెస్లో ఎవరు పెట్టారు? దేవుడే పెట్టాడు. ఇప్పుడు విల్డర్నెస్లో ఎవరు పెట్టారు? సో సంపన్న స్థితిలో ఎవరు పెట్టాడు? దీన స్థితిలో ఎవరు పెట్టాడు? మళ్ళీ తక్కువ టైమా చెప్పండి? ప్యాలెస్లో ఎంతకాలం ఉన్నాడు? 47 ఉన్నాడు. విల్డర్నెస్ ఎంతకాలం ఉన్నాడు? 80 ఏళ్ళు ఉన్నాడు. 40 ఏళ్ళు ఒక్కడే ఉన్నాడు, ఇంకో 40 ఏళ్ళు ఇశ్రాయేల్తో పాటు ఉన్నాడు. ఇప్పుడు జాగ్రత్త వినండి, 40 సంవత్సరాలు ప్యాలెస్లో ఉన్నవాడు ఎక్కడైనా విల్డర్నెస్లో ప్రభా ఏంటి నా బతుకు అన్నాడా? ఎక్కడైనా మోషే గొణిగాడా? అంటే సంపన్న స్థితిని ఏ రకంగా అయితే మోషే అంగీకరించాడో దేన స్థితిని ఏం చేశాడు? డిడ్ హీ యాక్సెప్ట్ ఆర్ నాట్? మనకుందా అది? మనకుందా అది? ఎందుకు దేవుడు తీసేశాడు? దేవుడు తెలీదా? సో క్రిస్టియన్ డిసిప్లిన్లో యూ నీడ్ టు అండర్స్టాండ్
ఐగుప్తులో నిన్ను పెట్టిన దేవుడు కొన్నిసార్లు అరణ్యంలో ఎడారిలో పెడతాడు. ఐగుప్తులో ఉంటే హల్లెలూయా అంటాం కాదు, ఎడారిలోకి వచ్చింది అది కూడా హల్లెలూయా అనగలగాలి. అది సంతృప్తి అంటే. నువ్వు అనుకున్నది దేవుడు నీకు ఇస్తే నువ్వు హల్లెలూయా అంటాం కాదు, నువ్వు అనుకుంది దేవుడు నీకు ఇవ్వకపోయినా అంతే దాంతో నువ్వు యాక్సెప్ట్ చేసి యూ హ్యావ్ టు బి సాటిస్ఫైడ్ విత్ వాట్ గాడ్ హ్యాస్ గివెన్ టు యూ, బికాస్ గాడ్ నోస్ వాట్ ఈస్ బెస్ట్ ఫర్ యూ. నీకు ఐగుప్తు బెటరా, నీకు అరణ్యం బెటరా ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. మనం ఏం చేయాలా? నేర్చుకోవాలి. అది ఎట్లా ప్రభా, నేను చిన్నప్పటి నుండి గోల్డెన్ స్పూన్లో పెరిగాను, నేను గోల్డెన్ స్పూన్ బేబీ అంటే ఎవడికేంటంట? హలో, ఇప్పుడు అందరూ గోల్డెన్ స్పూన్ బేబీలు అయిపోయారు. పాస్టర్ మీకు తెలియని ఎట్లా, నేను ఏ కుటుంబంలో పెరగండి, ఎవడితే ఏంటంట? నువ్వు ఏ కుటుంబంలో పెరిగితే ఏంటంట? నువ్వు గోల్డెన్ స్పూన్తో పుడితే ఏంటి, నువ్వు సిల్వర్ స్పూన్తో పుడితే ఏంటి, అయితే ఏంటి? వెన్ గాడ్ వాంట్స్ యూ టు బీ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్, లెర్న్ టు సే ఎస్. మోషే లాంటోడు మాట్లాడలేదు. ఆ మాటకొస్తే ప్రభు అన్నాడు, మోషేని తీసుకెళ్ళి అరణ్యంలో పెట్టినప్పుడు మోషే అన్నాడు, ప్రభా ఐగుప్తులో ఉన్నటువంటి జీవితం కంటే ఇది ఇంకా బెటర్ ప్రభా అన్నాడు. అరే మనమేమంటాం? ఎక్కడో నీ దేవుడు తీసుకుని ఎక్కడ పెట్టాడంటే మనం ఫీల్ అయిపోతాం. నువ్వు మోషే లాంటోడు కాదు, కానీ ఫీలింగ్లో మటుకు మోషేని మించిపోతాం. ఏమ్మా, మోషే లాంటి స్థితి మనకుందా? కానీ ఫీలింగ్ మటుకి మోషే కంటే ఎక్కువ ఫీలింగ్ ఇస్తాం. అయ్యా మోషే నోరు మూసుకొని వచ్చాడు, నీకే ఎందుకు నోరు తెరుతున్నావు? మోషే నోరు మూసుకుంటే నువ్వెందుకు నోరు తెరుతున్నావు? నేర్చుకో. ఇఫ్ గాడ్ సేస్ నో, దేవుడు నిన్ను ఎడారిలో పెడితే ఎడారిలో బతకడం నేర్చుకో. మోషే కంటే గొప్పవాడు నువ్వు, పౌలు కంటే గొప్పవాడు నువ్వు. పౌలు తెలియదమ్మా, పౌలుకి సంపన్నితి ఏంటి తెలీదా? ఆయన రోమా పౌరసత్వం కలిగినటువంటి వాడు. రోమా సామ్రాజ్యంలో రోమా పౌరునిగా ఎన్ని స్పెషల్ ప్రివిలేజ్ ఉన్నాయి, అవన్నీ కాల్దనుకున్నాడు. చేతగాక నేను అంటున్నాను, గాడ్ బై నెసెసిటీ కీప్స్ యూ ఇన్ సర్కమ్స్టాన్సెస్ టు టీచ్ యూ కంటెంట్మెంట్. సంతృప్తి నేర్పించడానికే దేవుడు నిన్ను ఎడారిలో పెడతాడు. మోషే అన్నాడు, ఐగుప్తులో సంపదలను అనుభవించడం కంటే ఎడారిలో దేవుని ప్రజలతో నింద అనుభవించడం మేలనుకొని మోషే నిర్ణయం తీసుకొని ఏం చేశాడు? అక్కడ ఏం రాయబడింది? హీ వాజ్ కంటెంట్, సమ్మతించను. ఆయన ఏమి ఏమండి నేను ప్యాలెస్ ఉంటే ఇంకో ఏమని పెళ్లి చేసుకునేవాడు తెలుసా, నీ ముఖం నిన్ను పెళ్లి చేసుకోవచ్చు అనలే. ఏమ్మా అన్నాడా మోషే? సిప్పోరా నువ్వు అడవిలో పెరిగావు, నువ్వు అడవిదానివి అన్నాడా? జాగ్రత్త. మోషే ఎక్కడ కూడా సనుక్కోలే దేవుని మీద. ప్రభా ఏంటి ప్రభా ఇది ప్రివిలేజెస్ తీసేసి నన్ను ఇంత దీని ఎక్కడ కంప్లైంట్ కూడా చేయలే. ఆ మాటకు వస్తే అది భాగ్యం అని ఎంచుకున్నాడమ్మా. దేవుడు తీసివేసేస్తే అది భాగ్యం అన్నాడు. ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు చెప్పండి ఈ రోజున? దేవుడు తీసేస్తే భాగ్యం అనేటువంటి వాడు. దేవుడు ఇచ్చినప్పుడు భాగ్యం అనుకుంటారు వీళ్ళు, దేవుడు ఇచ్చినప్పుడు ఆశీర్వాదం అనుకుంటారు. దేవుడు తీసేస్తే నష్టమా? అది భాగ్యమా? ఎక్కడుంది మనకి సంతృప్తి? when God has taken away, where is the contentment that you are learning? జాగ్రత్తమేనండి. ఈ ప్రపంచంలో సంతృప్తి లేనటువంటిది ఒకే ఒకటి, పాతాళం. అమ్మా సంతృప్తి లేనటువంటిది. అందుకే సంతృప్తి లేని వాళ్ళందరూ ఎక్కడ పోతారు? ఎందుకంటే అదే మీకు రైట్ ప్లేస్. రైట్ ప్లేస్ ఏం చెప్పండి? ఫర్ ద పీపుల్ దే డోంట్ హ్యావ్ కంటెంట్మెంట్, ద రైట్ ప్లేస్ ఈజ్ హెల్ ఇట్ సెల్ఫ్. ఏముందమ్మా అక్కడ? పాతాళమునకు అగాధ కూపమునకును తృప్తి కానారదు. ఈ లోకములో పాతాళం ఒక్కదానికే సంతృప్తి లేదు. ఎంతమంది వచ్చినా తీసుకుంటుంది, ఇంకా చాలా మంది రావాలనుకుంటుంది పాతాళం. అట్లా బ్రతకమాక ఈ లోకంలో.
లెర్న్ టు బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్ యూ. నేను అంటున్నాను, మోషేని దేవుడు ఒక ఎంటైర్లీ న్యూ లైఫ్ స్టైల్లో పెట్టాడు. ఈజిప్ట్లో ఇట్ వాజ్ అన్ ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్. ఈజిప్ట్లో ఆయన ఎరిగింది వేరు, ఆయన పెరిగింది వేరు, ఆయన తిన్నది వేరు, ఆయన ఉన్నది వేరు, అన్ని వేరే. ఎంటైర్లీ డిఫరెంట్ లైఫ్ స్టైల్ తీసుకొచ్చి అరణ్యంలో పడేశాడు. కంప్లీట్ లైఫ్ స్టైల్ చేంజ్. ఇక ముందు ఆయన రాజకుమార్ లాగా ప్యాలెస్ లో బతికే పరిస్థితి లేదు. ఇంతకు ముందు ఆయన చేసినటువంటి పనులు, ఆయన చేసిన ఉద్యోగం, ఆయన చదివిన చదువు, వీటితో నిమిత్తం లేదు. ఆయన ఏ ప్రదేశంలో బతికాడో ఆ ప్రదేశంలో బ్రతకడానికి ఇంకా వీల్లేదు. అంతకుముందు ఆయన ప్యాలెస్ ఉన్నప్పుడు ఎటువంటి అథారిటీని ఆయన చెలాయించేవాడో అథారిటీ లేదు. దేవుడు అన్ని పీకి పడేసి అరణ్యంలో తీసుకొచ్చి పెట్టి, అరే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోరా అంటే ఎస్ ప్రభు అన్నాడు. అది దేవునికి లోబట్టం అంటే. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ లైఫ్ అమ్మా. అసలు మోషే 40 సంవత్సరాలు ఐగుప్తు జీవితం వేరు, 40 సంవత్సరాలు అరణ్య జీవితం వేరు. ఆ ఎక్స్ట్రీమిటీని అనుభవించాడు, ఈ ఎక్స్ట్రీమిటీని అనుభవించాడు. ఎక్కడ కూడా దేవుని మీద మారు మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు మోషే సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాడా, నేర్చుకోలేదా? పౌలు సంతృప్తి కలిగి ఉండా నేర్చుకున్నాడా, నేర్చుకోలేదా? మరి మన సంగతి ఏంటి? వాట్ అబౌట్ us? నువ్వు ప్రభు యొక్క శిష్యుడు అయితే, నువ్వు ప్రభువుని వెంబడించేటువంటి వాడువైతే ఏం చేయాలా? పౌలు గారు అద్భుతమైనటువంటి మాట అన్నాడు. ఏమన్నాడు? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. అంటే అర్థం ఏంటి తెలుసా? ఐఎమ్ సఫిషియంట్ విత్ క్రైస్ట్. జాగ్రత్త వినండి. ఈ లోకంలో దేవుడు నిన్ను కొన్నిసార్లు దీన స్థితిలో పెడతాడు. ఈ లోకంలో దేవుడు కొన్నిసార్లు నిన్ను సంపన్న స్థితిలో పెడతాడు. ఈ 2 స్థితులు కూడా దేవుడు నీకు ఇచ్చేవే. కానీ నువ్వు దేన స్థితితో నువ్వు ఐడెంటిఫై చేసుకోక్కర్లేదు, నువ్వు సంపన్న స్థితిలో నువ్వు విర్రవీగక్కర్లేదు. ఈ రెండిటికి మించి యు లీడ్ టు లెర్న్ టు బీ సఫిషియంట్ విత్ గాడ్. దేవునితో సంతృప్తి కలిగి ఉండట నేర్చుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త వినండి. నిజానికి ఆ రోజున రోమ్లో పౌలు గారు ఆయన చెరసాల్లో ఉన్నప్పుడు, ఈరోజు జైల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫుడ్ పెడతారు గవర్నమెంట్, కానీ ఆ రోజున ఫుడ్ పెట్టే పరిస్థితి లేదు. రోమన్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టేటువంటి వాళ్ళు కాదు. వాళ్ళకి ఆ నెసెసిటీ ఏం లేదు. ఉంటే తింటారు, లేదంటే కడుపు మార్చుకొని కూర్చుంటారు. అటువంటి సందర్భంలో ఫిలిప్పీ సంఘం వారు, వీళ్ళేం రిచ్ చర్చ్ ఏం కాదు, వీళ్ళు చాలా బీద సంఘం అయినప్పటికీ వాళ్ళు ఏం చేశారు? పౌలు చెరసాల్లో ఉన్నటువంటి విషయాన్ని విని అతని కొరకు వస్తువులను వాళ్ళు పంపించారు. నిజానికి పౌలు ఆ వస్తువులను కలిగి ఉంటామనేటువంటిది ఆయనకి మంచిదే, ఆయనకి అవసరతే. అందుకనే ఫిలిప్పీలకు ఉత్తరం రాస్తూ ఆయన థ్యాంక్స్ చెప్తూ ఉత్తరం రాస్తున్నాడు. ఏమండి, నేను జైల్లో ఉన్నప్పుడు, నాకు ఇటువంటి అవసరతలు ఉన్నప్పుడు, నాకు అవసరతల వరకు మీరు ఏం చేశారు? నాకు అవసరమైంది మీరు పంపించారు. నిజానికి ఫిలిప్పీ సంఘము ఎటువంటి ఎకనామికల్ క్రైసిస్ గుండా వెళ్తుందో మనం అర్థం చేసుకోవాలంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో పౌలు దాన్ని వివరిస్తాడు. మాసిదోనియా ప్రాంతంలో సంఘాలు ఎట్లాగా ఉన్నాయి, దాంట్లో ఫిలిప్పీ సంఘం కూడా ఉంది కనుక హౌ దే వర్ గోయింగ్ త్రూ ద ఎకనామిక్ వర్స్ టైమ్స్. ఒక రకంగా చెప్పాలంటే మన మాటలో రిసెషన్ గుండా వెళ్తుంది. అప్పుడు ప్రపంచం ఎట్లా వెళ్తుంది? రిసెషన్ గుండా వెళ్తుంది, డిప్రెషన్ గుండా వెళ్తుంది. ఇప్పుడు ప్రపంచం కూడా అట్లానే ఉందమ్మా. అదోనే ఇప్పుడు ప్రపంచం ఎట్లా వెళ్తుంది? ఎందుకు స్టాక్ మార్కెట్ పడిపోతున్నాయి? ఎందుకు ధరలు పెరిగిపోతున్నాయి? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద రిసెషన్. బహుశా కొద్ది రోజుల్లోనే ఏం రావచ్చు? డిప్రెషన్, గ్రేట్ డిప్రెషన్ కూడా రావచ్చు. హూ నోస్? 1930s వచ్చింది గ్రేట్ డిప్రెషన్ అమెరికాలో. మళ్ళీ ఇప్పుడు అటువైపు ప్రయాణం చేస్తుంది అంటున్నారు. మేబీ విత్ ఇన్ ఫ్యూ ఇయర్స్ ఆ పరిస్థితి కూడా రావచ్చు.
అటువంటి డిప్రెషన్ టైంలో కూడా వాళ్ళు పౌలు యొక్క అవసరతల కొరకు వాళ్ళు పంపించారు. ఏమండి, నువ్వు అవసరతలో ఉన్నప్పుడు ఎవరైనా నీకు సహాయం చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తావు? కృతజ్ఞతతో వాళ్ళకి థ్యాంక్స్ చెప్తావు. ఇక థ్యాంక్స్ చెప్పకపోతే దేవుడే మిమ్మల్ని క్షమించును గాక. కనీసం థ్యాంక్స్ అనే చెప్పండి. అర్థమవుతుందా? మన కల్చర్లో లేదు, కానీ అమెరికన్ కల్చర్లో థ్యాంక్ యూ లెటర్స్ రాస్తారు తెలుసా మీకు? చిన్న పని, మీ ఇంట్లో వచ్చి వాళ్ళు ఒక రోజు ఉన్నారనుకో, వాళ్ళు వెళ్ళిపోతా బెడ్ మీద థ్యాంక్ యూ కార్డు పెట్టేసి వెళ్ళిపోతారు. మీ ఇల్లు మమ్మల్ని ఉంచినందుకు ఒకరోజు. మనమేమంటాం? మీరు థ్యాంక్స్ చెప్పమాకండి అంటాం. అందుకే మన సంస్కృతిలో థ్యాంక్స్ లేకుండా పోయింది. బుద్ధి జ్ఞానం లేదు. అర్థమవుతుందా? కొన్నిసార్లు థ్యాంక్స్ చెప్పడం అలవాటు చేస్తే అప్పుడు తెలుస్తుంది కృతజ్ఞత ఏంటో. మనకి థ్యాంక్ యూ అని అంటాం మనం అలవాటు చేయలేదు కనుక అసలు మన కృతజ్ఞత లేకుండా పోయింది. వీ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఎవరి కోసం చేస్తాడంట? బుద్ధి జ్ఞానం 4 కోసేయాలండి పట్టుకొని. ఎవరి కోసం చేస్తాడు? ఇచ్చింది కాకుండా మళ్ళీ ఎవరి కోసం చేస్తాడు? అది మన సంస్కృతి. నా మాట మీకు అర్థమవుతుందా? పౌలు అట్లనే ఏమన్నాడు? థ్యాంక్ యూ ఫర్ సెండింగ్. అందుకే ఏమన్నాడు అక్కడ? అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకున్నది మంచి పని. అంటే దాని అర్థం ఏంటి? పౌలు గారు థ్యాంక్స్ చెప్తున్నాడు. మీరు ఎపఫ్రోదిత్ని పంపించారు, ఎపఫ్రోదిత్ ద్వారా నాకు గిఫ్ట్స్ అందినాయి, నాకు అవసరమని కూడా మీరు నాకు పంపించారు, థ్యాంక్స్. కానీ మీరు పంపించిన వస్తువుల వల్ల నేను థ్యాంక్స్ చెప్పడం కాదు. కారణం ఏంటి? మీరు పంపించిన వస్తువులు నాకు రాకపోయినా నేను బ్రతకగలను. కారణం ఏంటి తెలుసా? నేను వస్తువుల మీద ఆధారపడలే. మీరు పంపించిన వస్తువుల మీద ఆధారపడలే. నిజమే, ఆయన వారు పంపించిన వస్తువులు తక్కువ చేయట్లేదు. ఎస్, దే ఆర్ యూస్ఫుల్ టు మీ. మీరు నాకు చాలా రైట్ టైంలో నాకు కావాల్సి మీరు పంపించారు. ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. అయినప్పటికీ నా జీవితం నడిచేటువంటి ప్రిన్సిపల్ ఏంటంటే నాకు దేవుడు చాలు. ఈ లేకపోయినా నేను బ్రతకగలను. ఈ ఉంటే ప్రైజ్ లార్డ్, ఈ లేకపోయినా నేను బ్రతకగలను. అది దేవుని సంతృప్తి కలిగి ఉండటం అంటే. దేవుడిచ్చినా ఓకేనండి, దేవుడు ఇవ్వకపోయినా నేను బ్రతకగలను అంటావా నువ్వు? మనం ఏంటి తెలుసా? దేవుడు ఇవ్వకపోతే ఫస్ట్ అప్పు చేస్తా, దేవుడు ఇవ్వకపోతే నెక్స్ట్ సస్తా. మాట్లాడరే, ఈరోజు లోకం ఎడ జరుగుతుంది. దేవుడు ఇవ్వకపోతే ఫస్ట్ స్టెప్ ఏంటి? లోన్లు ఉన్నవే ఉన్నాయి కదా, క్రెడిట్ కార్డు ఉంది. కాబట్టి నేను ఏం చేస్తాను? ఉంటే అప్పు చేస్తా, ఇంకా అప్పు చేసే పరిస్థితి లేకపోతే సస్తా. పౌలు మాటలే, నేను అనుకుంది నాకు లేకపోయినా నేను బ్రతకగలను. నేను వాటి మీద ఆధారపడి బతకట్లే. దేవుడిస్తే వెళ్ళండి, ఓకే. దేవుడు ఇవ్వకపోతే ప్రైజ్ ది లార్డ్. మేము అమెరికాకి వెళ్ళకముందమ్మా EU మినిస్ట్రీలో ఉద్యోగం బడ్జెట్ చేసేటప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఏమని మాట్లాడు? అరే, నేను వేరే దేశం తీసుకెళ్తున్నాను, నువ్వు కట్టని ఎండలో ఉంటావు, నువ్వు కొనని వాహనాలు తిరుగుతావు. అది నేను తర్వాత యాడ్ చేశాను. నువ్వు ఏం చేయక్కర్లా, నీకు అన్ని ఇస్తానన్నాడు దేవుడు. మేము అమెరికా వెళ్ళిన తర్వాత ఒక ఆయన మమ్మల్ని చచ్చి తీసుకెళ్ళేవాడు. ఆయన కారులో, అది లగ్జూరియస్ కారు, లింకన్ టౌన్ కార్ అంటారు. ఎంత పెద్దది ఉంటుంది ఆ కారు అంటే మన BMW కారు కంటే అట్లాంటి కారు అనమాట అది. ఒకరోజు మా పాస్టర్ గారు చర్చిలో మాట్లాడుతుండగా ఆయన సైలెంట్గా నా పక్కన కూర్చొని, జేకబ్, ఐ వాంట్ టు గివ్ మై కార్ టు యూ అన్నాడు. చాలా సింపుల్గా. నేను ఆయనే అడగలేదే. ఆయన ఏం చేశాడు? ఆ కార్ని ఇచ్చిపడేశాడు. మేము క్యాంపస్లో బతికే 2-3 సంవత్సరాలు. ఆ తర్వాత దేవుడు మమ్మల్ని అక్కడ తీసుకెళ్ళాడు తెలుసా? చక్కటి కట్టబడినటువంటి ఒక కొత్త ఇంటికి పట్టుకెళ్ళాడు. 4 బెడ్రూమ్లు ఇల్లు, అటాచ్డ్ స్విమ్మింగ్ పూలు.
మళ్ళీ అమెరికా వదిలిపెట్టి ఇక్కడ ఇండియా వచ్చేటప్పటికి వివి కృష్ణ అపార్ట్మెంట్స్. మొదటి రోజు అడుగు పెట్టగానే కరెంటు పోయి ఆ రోజు హాల్లో తలుపులు తెచ్చుకొని కింద నేల మీద అందరం పడుకున్నాం. ప్రభా అక్కడ లింకన్ టౌన్ గారు అక్కడ 4 బెడ్రూమ్ హౌస్ జాంతనే. ఇప్పుడు ఏం చేయాలా? నేల మీద పడుకో, ఏసీ లేకుండా పడుకో, కరెంటు లేకుండా పడుకో. There are times when God gives, when God doesn't give. అటాచ్ అవ్వదమ్మా వాటితో. ఇస్తే దేవుని స్తోత్రం, ఇవ్వకపోతే దేవుని స్తోత్రం. దాని కొరకు మనం బతకాల్సిన అవసరం లేదు. అమ్మో అమెరికా మిస్ అయిపోద్ది అని అనుకుంటే ఇండియా రాగలుగుతామా? అమ్మో ఇల్లు బాగుంది, ఫెసిలిటీస్ బాగున్నాయి, చక్కగా కారు ఉంది అని అనుకుంటే అవన్నీ వదిలిపెట్టి ఇండియా రాగలుగుతామా? There are certain times when God says no, leave them there. వదిలిపెట్టే పర్లేదు. బై ద వే ఈ రోజు వరకు కూడా దేవుడు మా సొంతానికి ఏది ఇవ్వలే. ఇది మా సొంతమేం కాదు. ఈ దేవుడు సంఘం కొరకు ఇచ్చాడు, మా కొరకు ఇవ్వలే. మాకు సొంత ఇల్లు కూడా లేదు, తెలుసా మీకు ఆ సంగతి? మీరు అందట చూస్తున్నారు, నమ్ముదుగాలే కదా. మాకు సొంత ఇల్లు లేదు. మనోళ్ళు కూడా చెప్పారే, మేము బతికున్నంతకాలం ఇక్కడ సేవ చేస్తాం, మేము లేకపోయినా ఇక్కడ సేవ కొనసాగాలి. ఆ బాధ్యత మీది. ఒకవేళ దేవుడు కనుక మిమ్మల్ని ఇక్కడ సేవకి పిలవకపోతే మంచి మిలిసి చేసే వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇచ్చిపడేయండి. కానీ ఇక్కడ సేవ జరగాలి. బికాస్ వీఆర్ నాట్ అటాచ్డ్ టు దీస్ థింగ్స్. ఇళ్ళకి వీటికి అటాచ్ అయిపోయే బతుకు కాదమ్మా క్రైస్తవ బతుకు. కార్లకిను ఇళ్ళకి అటాచ్ అయిపోయి అమ్మో ఇది లేకపోతే బతకలేవు, ఈ బతుకు కాదు క్రైస్తవ బతుకు. అంటే ఇవి ఏమి లేకపోయినా బతకగలుగుతాం. పాస్టమ్ గారు అంటే సొంత ఇల్లు ఎప్పుడు కడదాం ఉంటుంది. గొల్లపాలెం సైట్ ఉంది కదా, ఇంక ఇప్పుడు ఆవిడ నన్ను అంటాం మానేసింది. పెద్ద కొడుకు నడుతుంది, అరే నువ్వన్నా కట్టరా గొల్లపాలెం ఇల్లు. నేనన్నా 10 గంటల పోతాం అమ్మా. ఏముంది, సొంత ఇల్లు లేకపోతే ఏముంది? సి అఫ్కోర్స్ మేమిద్దరం ఒకే భావంతో ఉన్నాం. ఇదేది ఆమె ఏదో పెద్ద అని కాదు. వీ బోత్ ఆర్ ఆన్ ద సేమ్ పేజ్. ఏ రోజు కూడా ఇది మాది అని మేము బతకలేదు. ఇది దేవుంది అనుకొని బతికాం. దేవుడు ఇస్తే బతికాం, దేవుడు ఇవ్వకపోతే తీసిపడేసాం. అక్కర్లేదు, దేవుడు ఇవ్వంది మనకెందుకు? వాట్ ఎవర్ స్టేట్ గాడ్ కీప్స్ యూ, లెర్న్ టు బి సాటిస్ఫైడ్. దేనికి మనం అటాచ్ అవ్వాల్సిన అవసరం లేదమ్మా. పౌలు గారు ఏది అంటాడు, దేవుడు మన అవసరతలను తీర్చడాన్ని బట్టి మనం దేవునితో సంతోషంగా ఉంటున్నామా, లేదంటే దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి మనం దేవునిలో సంతోషంగా ఉండగలుగుతున్నామా? ఆర్ వీ హ్యాపీ బికాస్ గాడ్ ఈజ్ మీటింగ్ అవర్ నీడ్స్? అవసరతలు తీరకత్వం కోసం దేవుని దగ్గరికి వస్తున్నామా? దేవునితో ఉన్నటువంటి ఆ సంతోషము, ఆయనతో కావాల్సిన సంబంధంలో ఉండి దేవుని కొరకు వస్తున్నామా? మన సంతృప్తి యేసు ప్రభు నుండి వస్తుంది. మన సంతృప్తి యేసు ప్రభు కొరకు, మన సంతృప్తి యేసు ప్రభుతో. మన సంతృప్తి ప్రభు దగ్గర నుండి వస్తుంది. కారణం ఏంటి? ఇట్స్ ఎ గాడ్లీ యాటిట్యూడ్. మనకి న్యాచురల్గా వచ్చేది కాదు. ఆయన సంతృప్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆ సంతృప్తి ఆయన దగ్గర నుండి వస్తుంది. మన సంతృప్తి దేవుని కొరకు. కాబట్టి ఒకవేళ దేవుని కొరకు పోగొట్టుకోవాలంటే వీఆర్ రెడీ టు లూజ్. ఈరోజు దేవుడు ఇస్తే స్తోత్రం, దేవుడు ఇవ్వకపోయినా నో ప్రాబ్లం, బికాస్ వీఆర్ హ్యాపీ ఈవెన్ టు లూజ్ ఫర్ గాడ్. మన సంతృప్తి దేవునితో. కారణం ఏంటి తెలుసా? ఆయనకు మించి మనకేది అక్కర్లేదు.
సంతృప్తి అని ఎప్పుడు అంటామంటే ఈ జీవితంలో మనం కలిగి ఉన్నట్లన్నిటికంటే కూడా దేవునితో మనకున్న సంబంధాన్ని బట్టి మనం సంతోషించే వారంగా ఉంటే గనక దట్స్ వెన్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఇన్ లైఫ్. ఈరోజు మనం ఎటువంటి ప్రపంచంలో బతుకుతామంటే అంబిషియస్ వరల్డ్లో బ్రతుకుతున్నాం కదా. అంబిషన్స్ కలిగినటువంటి ప్రపంచం. క్రైస్తవులుగా మనం కూడా అంబిషన్స్ కలిగి ఉండాలి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది మన అంబిషన్స్ని నెరవేర్చుకోవటం అనేటువంటిది ప్రాథమికం కాదు. ఒకవేళ మన అంబిషన్స్ని నెరవేర్చుకోవటానికి దేవుడు మనకి సామర్థ్యం ఇస్తే దట్స్ ఓకే. కానీ మన అంబిషన్స్ అనేటువంటివి సాధించటము అనేటువంటిది మన జీవితానికి అసలు మెయిన్ పర్పస్ కాదు. దేవుని రాజ్యాన్ని వెతకటం మన మెయిన్ ఉద్దేశం. దేవుని దగ్గరకు మనం వచ్చేది మన అంబిషన్స్ మనం తీర్చుకోవటానికి కాదు, మన కోరికలు మనం తీర్చుకోవటానికి కాదు. దేవుని దగ్గరకు మనం వచ్చేది ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకటానికి. అందుకే ఒక ఆయన అంటాడు, ద డేంజర్ ఇన్ అవర్ అంబిషన్స్. మనందరి జీవితాల్లో కూడా అంబిషన్స్ ఉన్నాయి. నేను అది చేయాలి, నేను ఇది చేయాలి, నేను అది అవ్వాలి, ఇది అవ్వాలి. కానీ ఈ అంబిషన్స్ ఉన్నటువంటి డేంజర్ ఏంటంటే we become so focused on achieving our goals that we lose sight of Christ. మన జీవితం అంతా కూడా ఆ అంబిషన్స్ కొరకు ఆరాటపడి చివరికి ఈ ప్రాసెస్లో దేవునితో లేకుండా పోతున్నాం. At the end of the day, you are achieving your ambition, but you are far away from Christ. ఏం లాభమ్మా? యేసుప్రభువారు ఏమన్నాడు? ఒకడు సర్వలోకమును సంపాదించుకొని వాడి ప్రాణాన్ని పోగొట్టుకోవటం వాడికి ఏం ప్రయోజనం? నువ్వు లోకంలో నీకున్నటువంటి అంబిషన్స్ని నువ్వు సంపాదించి చివరికి దేవుడు లేకపోతే ఆ జీవితంతో ప్రయోజనం ఏంటి? మేబీ యూ మే అచీవ్ యువర్ అంబిషన్, బట్ యు డోంట్ హ్యావ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్. ఆ జీవితంలో ప్రయోజనం ఏం లేదు. కాబట్టి మన జీవితంలో మన ప్రాధాన్యత అంబిషన్స్ రీచ్ అవటం కాదు. మన జీవితంలో ప్రాధాన్యత దేవునితో అంటుకట్టబట్టం, దేవునితో సంబంధం కలిగి ఉంటాం, దేవుని కొరకు పరితపించటం, దేవునిని కలిగి మనం జీవించటం. ఒకవేళ నీకు అది అవసరమని దేవుడు భావిస్తే అది ఆయన నీకు ఇస్తాడు. నువ్వు వరి అవ్వమాక. నీకు అవసరతని దేవుడు భావిస్తే అది నీకు ఇస్తాడు. నేను మొట్టమొదటిసారి ప్రభు సేవకు వచ్చినప్పుడు మా నాయన అన్నాడు, అరే నువ్వు ఇక్కడ ఉంటే కనుక నీకు అన్ని ఇస్తానురా, నువ్వు గనక ఒకవేళ సేవకు వెళ్ళాలనుకుంటే యు ఆర్ ఆన్ యువర్ ఓన్, నీ సొంతగా నువ్వు అన్నీ చేసుకోవాల్సిందే, నేను పైసా కూడా ఎవరన్నాడు. బై ద వే నా ఇంజనీరింగ్ అయిన తర్వాత ఏ రోజు కూడా మా నాయన దగ్గర రూపాయి తీసుకోలే. ఆయన అడగలా, నేను అడగలేదు. అట్లానే బతికాం. బట్ ఆయన అరే ఒకవేళ కనుక నువ్వు సేవకు వెళ్ళాలనుకుంటే కనుక దెన్ యూ హ్యావ్ టు లీవ్ ఎవ్రీథింగ్. అప్పుడు సిరాజన్ దగ్గరికి వెళ్ళా. అన్నా మా నాయన ఏమి ఇవ్వని అంటాడు కదా, అయితే నాదొక చిన్నదన్నా, నేను ఎప్పుడు సిటీ బస్సు తిరగలేదన్నా, వైజాగ్ వెళ్ళి నాకు సిటీ బస్సు తిరగాలని లేదన్నా అని అంటే రాయ్యా ప్రార్థన చేద్దాం అన్నాడు. అక్కడే మోకరింపు చేసి అన్నాడు, ప్రభా లోకంలో ఉన్న స్కూటర్లన్నీ నీయే కదా ప్రభా, కిరణ్కి ఒక స్కూటర్ ఈ ప్రభా అన్నాడు. లోకంలో ఉన్న స్కూటర్లన్నీ అదే కదా ప్రభా. నేను హానెస్ట్గా నా ప్రభా కొద్దిగా సిటీ బస్సులో తిరగలేను కానీ ప్రభా, కనీసం స్కూటర్ ఈ ప్రభా, ఎందుకంటే నేను రోజంతా నేను జీవితంతో స్కూటర్ మీద తిరిగాను ప్రభా అని అంటే, నేను వైజాగ్ వచ్చాను కదా, వచ్చిన తర్వాత అదే రోజు సాయంత్రం ఒక గ్రాడ్యుయేట్ని కలవడానికి వెళ్ళాం. గ్రాడ్యుయేట్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఆయన అన్నాడు, బ్రదర్ నా దగ్గర ఒక స్కూటర్ ఉంది, మీరు తీసుకెళ్ళిపోండి అన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కరోజు కూడా వైజాగ్లో సిటీ బస్ ఎక్కలా. అమ్మా గాడ్ నోస్ వాట్ వీ నీడ్. ఒక్కరోజు కూడా బస్ ఎక్కినలేదమ్మా దేవుడు.
అదేం బ్రహ్మాండమైన స్కూటర్ కాదు, అది నా ఒకడికే నడిచేది. డగడగ ఎక్కడ ఆగిపోతుందో తెలియదు, ఎడిపోతుందో తెలియదు. దాని మీద మేము ఫ్యామిలీ వెళ్ళిపోయేవాళ్ళం, స్టీల్ ప్యాంట్ వెళ్ళిపోయేవాళ్ళం, భీమ్ వెళ్ళిపోయేవాళ్ళం. ఎక్కడ ఆగిపోదో లేదు. మా వాళ్ళు జోక్ చేసేవాడు, అరే ఆ స్కూటర్ నీ ఒక్కడికే పని చేస్తాను అనేవాడు. నిజమే, నా ఒక్కడికే పని చేస్తుంది. సంవత్సరం పాటు వాడాను. అదో దేవుడు ఇంకో స్కూటర్ ఇచ్చాడు. అమ్మా, మనకేది అవసరమో దేవునికి తెలుసు. మనకు అది అవసరమని భావిస్తే నువ్వు అడగక్కర్లా, దేవుడే నీకు ఇస్తాడు. నా ఈ 20 సంవత్సరాల సేవా అనుభవంలో నేర్చుకున్నాను, ఏ రోజు ఎవరిని రూపాయి అడగలేదు. బట్ వాట్ ఎవర్, వెన్ ఎవర్ ద నీడ్ ఈస్ దేర్, గాడ్ హ్యాస్ గివెన్. సంతృప్తి కలిగి ఉందాం. మన ఎయిము దేవుడు మనకిచ్చిన అంబిషన్స్ నెరవేర్చుకోవటం కాదు, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మనకేది అవసరమో అది ఆయన ఇస్తాడు. అప్పటిదాకా వేచి ఉందాం. ఈ ప్రాసెస్లో దేవుడు నిన్ను దీన స్థితిలో పెట్టినా సంతోషమే, సంపన్న స్థితిలో పెట్టినా సంతోషమే. కారణం ఏంటంటే ఈ 2 స్థితుల్లో కూడా దేవుడు మనల్ని పెడతాడు. కారణం ఏంటంటే క్రైస్తవ జీవితంలో మనము ఎదగటానికి. పౌలును దేవుడు అట్లానే నడిపించాడు, మోషేని దేవుడు అట్లానే నడిపించాడు. అరణ్యంలో మోషే ఎంత హ్యాపీగా ఉన్నాడో ఐగుప్తులో కూడా మోషే అంత హ్యాపీగానే ఉన్నాడు. అంతేగాని అరణ్యంలోకి వచ్చిన తర్వాత పోగొట్టుకున్న వాళ్ళ బతకలేదు మోషే. హీ లెర్న్ టు బి కంటెంట్ విత్ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ గివెన్. ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న, ఈరోజు దేవుడు నిన్ను ఏ స్థితిలో పెట్టాడో ఆర్ యు 100% సాటిస్ఫైడ్? ముందు దాని విషయంలో నువ్వు దేవునికి వందనాలు చెప్పగలవా? ఒకవేళ వందనాలు చెప్పలేని స్థితిలో నీవు ఉంటే గనక సంతృప్తి నేర్చుకోవాలి. బహుశా దేవుడు నీలో సంతృప్తి నేర్పించడానికే కొదువ పెట్టాడేమో. కాన్వర్స్లో దేవుడు సంతృప్తి నేర్పించడానికి నీకు సమృద్ధి కూడా ఇచ్చి ఉంటాడు. కొదువ అనేటువంటిది ఎంత శోధన అనుకుంటావో సమృద్ధి కూడా అంతే శోధన. ఈ 2 పరిస్థితులు కూడా దేవుడు మనలో సంతృప్తి నేర్పించడానికే ఆయన అలో చేస్తాడు. పౌలు గారు అంటున్నాడు, నాకు అవసరమైన వస్తువులు మీరు పంపించారు, వీఆర్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. కానీ అవి లేకపోయినా నేను బ్రతకగలను. నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నేను బ్రతకగలను. మనం ఆ మాట చెప్పగలమా? మనకు అవసరమైంది దేవుడు ఎప్పుడు కావాలో అది ఆయన ఇస్తాడు. అప్పటి వరకు వెయిట్ చేయగలమా మనం? ఎందుకు కంగారు పడుతున్నాం? ఎందుకు తొందరపడుతున్నాం? దేవుడు మనల్ని ట్రైన్ చేస్తున్నాడేమో, దేవుడు మనకి నేర్పిస్తున్నాడేమో. అందరూ లేచి నిలబడి ముగింపు ప్రార్థన చేసుకొని ఆశీర్వాదంతో సెలవు తీసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రభువా, ఇక పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధికి వస్తూ ఉంటున్నా. దీనస్థితిలో ఉండ ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ ఎరుగుదును. అయినప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కూడా సంతృప్తి కలిగి ఉండ నేర్చుకున్నాను అని భక్తుడు సెలవిచ్చినట్లు దేవా, మా జీవితాల్లో సంతృప్తి నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. నీ పాదాల యొద్ద కూర్చొని శిష్యరికంలో భాగముగా ప్రభా సంతృప్తి కలిగి ఉంటాం నేర్చుకోవటానికి మీరు సహాయం చేయండి. సంవత్సరాలు గడుచున్నా మాలో ఇంకా ఆ సంతోషం ఉండట్లేదు.
ఈరోజు మీరు మాకు ఏది ఇచ్చారో దాన్ని బట్టి నిన్ను స్తుతించట్లేదు. ప్రభా, మమ్మల్ని క్షమించండి. ముందు మీరు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఆ విషయాల్లో నీలో సంతోషముగా మేము ఉండటం నేర్చుకోవటానికి మీరు మాకు సహాయం చేయండి. తగు కాలంలో మాకేది అవసరమని మీరు భావిస్తారో అది మీరు మాకు ఇచ్చే దేవుడు. అయితే ఈ ప్రాసెస్లో ప్రభా, మోషేలాగా ప్యాలెస్లో ఉన్నా, విల్డర్నెస్లో ఉన్నా, ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా కంటెంట్మెంట్తో నీ కొరకు బతికాడు, గొప్ప నాయకుడు అయ్యాడు. మా జీవితాల్లో కూడా అటువంటిది మీరు మాకు నేర్పించండి. యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చడు, భూమి నెరవేరునుగాక. మా ఆహారం నేడు మాకు దయచేయండి. మా నచ్చులు మీకు క్షమించకాళ్ళని క్షమించండి. మా శోధలో దాకా దుస్తుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరై ఉన్నారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. మా అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు.